రైతునాడండి. నా పేరు ప్రేమ్ కుమార్. మాది ఊరే మాచర్లో స్వాత పరిచర్య చేస్తూ ఉంటాం. అయితే పుట్టుక పేరుతో లోకానికి వచ్చిన మనిషి మరణం పేరుతో వెళ్ళిపోతున్నాడు. మరణించిన తర్వాత ఆత్మకు మరో బ్రతుకు ఉందని తెలియక పుట్టుక మరణాల మధ్య మనిషికి నచ్చినట్లు బ్రతుకుతూ మరణించి నరకానికి వెళ్ళిపోతున్నాడు. నరకం నుంచి తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం మతం మారడం కాదండి, ఇది పరలోక రాజ్యానికి మార్గము. ఈ విషయాలు చాలా మందికి తెలియక మనుషులు తమకు నచ్చినట్లు బ్రతుకుతూ మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు. అంటే పాపం చేసిన వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. అయితే పాపం చేసిన వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అదే మారు మనసు పొందమని దేవుడిచ్చే అవకాశం. అయితే ఈ మారు మనసు రక్షణ పొందుకున్నటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అది ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసముతో నమ్మి యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, ఆయన మరణ పునరుత్థానాలను నమ్మినటువంటి వారికి మాత్రమే, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నా మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా రక్షణ కనుక లేకపోతే మీరు దయచేసి నేను మీకు బతిమాడి చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో నుంచి మనం తీసుకొని పోయేది ఏదీ లేదు. మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, బంధాలు, బంధుత్వాలు ఏవి కూడా మనతో పాటు రావు. దేవుడిచ్చేటటువంటి గొప్ప రక్షణ మనకి ఉంటే ఆ రక్షణే మనల్ని పరలోక రాజ్యం వరకు తీసుకొని వెళ్తుంది. ప్రభు వస్తాడు, ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి మీలో ఎవరైనా ఈ రక్షణ కనుక లేకపోతే దయచేసి మీరు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోండి. ఆయన మంచి దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా బాగుపడతారు, రక్షించబడతారు. వారి జీవితాలు కూడా బాగుంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటది, వారి కుటుంబాలు కూడా రక్షించబడతారు. కాబట్టి మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే, రక్షించబడండి, ప్రభుని తెలుసుకోండి. ప్రభుని తెలుసుకుని మీరు రక్షించబడితే గనుక దేవుడు నిజంగా మీ పట్ల మీకు తోడుగా ఉండి గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్నో ఆత్మీయమైనటువంటి మేలు మేము పొందుకుంటున్నాము. మాలాగే మీరు కూడా ఈ రక్షణ ఆత్మీయమైన మేలులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.